హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన ఛానల్లో ఇంకొక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ నేను చేసే పనులు, ఏమేమి చేస్తానో, ఎలా చేస్తానో అనేది షేర్ చేసుకుంటానండి. అండ్ ఇప్పుడైతే బట్టలైతే తీసి మడత పెట్టుకుంటున్నానండి. కాకపోతే అసలు ఏవి ఆరలేదు. ఇంకా రాత్రి నుంచి అయితే వర్షం అయితే పడిందండి. అందుకే ఇంకా బట్టలేమీ సరిగా ఆరలేదు. ఇప్పుడు కూడా అసలు ఎండ లేదండి పెద్ద. గుబులైతే ఉంది కానండి ఎండ అయితే లేదు. అందుకని బట్టలైతే కొంచెం తడిగానే ఉన్నాయి. ఆరిన మట్టికి తీసేస్తున్నాను. కొన్నే ఆరినాయండి. ఇంకా మిగతావన్నీ అసలు ఆరలేదు. అందుకే తీసి మళ్ళీ వేసేస్తున్నాను. కొన్ని అయితే ఆరినాయండి. ఇంకా మన ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం మీ సపోర్ట్ అయితే అందించండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. నా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ఇంకా మేమైతే ఇప్పటికప్పుడు గిన్నెలు అయితే తోమేసుకుంటామని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఇంకా అందుకే ఇవి కూడా తోమేసినవి ఉంటే ఇంకా సర్దేసుకుంటున్నాను. మేము మధ్యాహ్నం భోజనం చేశాక ఇవి తోమినాయి అనమాట. ఇవైతే ఆరిపోయినాయండి. ఇంకా లోపలైతే సర్దేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా తీసినవన్నీ సర్దేసుకుంటానండి లోపల. ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను. నాకు మా అత్తయ్య గారికి చాలా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారు చాలా క్లీన్గా నీట్గా ఉంచుకుంటారండి ఏదైనా సరే. ఇంకా నేను కూడా నా వంతు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలని అనుకుంటున్నానండి. నా వంతు అయితే నేను ట్రై చేస్తానండి. మా అత్తయ్య గారు చాలా మంచివారండి. మా అత్తయ్య గారిని కూడా వీడియోలో చూపిస్తాను ఏదో ఒక రోజు. ఇంకా ఇంట్లో పనులైతే ఇద్దరం షేర్ చేసుకుంటామండి. పాప ఉంది కదండి, పాపతో అయితే ఇంకా ఎలా కుదిరితే అలా చేసుకుంటాము. నేను పాపను ఎత్తుకుంటే అత్తయ్య గారు అయితే పని చేస్తారండి. అత్తయ్య గారు అయితే పాపను ఎత్తుకుంటే నేనైతే పని చేసుకుంటాను. ఇప్పుడైతే పాప పడుకుందని ఇంకా మొత్తం పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా ఇవైతే ఈ 2 గిన్నెలు కూడా తోమేసుకుంటున్నానండి. మా అత్తయ్య గారు నేనైతే భోజనం అయితే చేసేసామండి. మా ఆయన గారు లేట్గా తిన్నారు కాబట్టి ఇంకా ఈ 2 అయితే ఉండిపోయినాయి. ఇవి కూడా ఇప్పుడు తోమేసుకొని ఇంకా ఆ సింక్ కూడా క్లీన్గా తోమేసుకున్నానండి, కడిగేసుకుంటున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు పనులు చేసేసుకుంటామండి మేము. ఇంక ఇల్లు కూడా తుడిచేసుకుంటున్నానండి నీట్గా. మా గది అత్తయ్య గారి గది అయితే తుడవమండి. రోజుకి ఒకసారి తుడుస్తాం మార్నింగ్ టైము. హాల్ మాత్రం ఈవినింగ్, మార్నింగ్ కూడా తుడుచుకుంటాము. అంటే ఎక్కువ హాల్లోనే తిరుగుతూ ఉంటాం కదండి, దుమ్ముగా అయితే అనిపిస్తుంది. ఇంక ఇవైతే నీట్గా తుడిచేసుకుంటున్నాను. కిచెన్లో అయితే లైట్ ఆఫ్ చేసానండి. ఇంకా కిచెన్లో అయితే పని అయిపోయింది కాబట్టి ఇంకా హాల్ మొత్తం నీట్గా అయితే తుడిచేసుకొని ఇంకా ఇప్పుడైతే మొత్తం బయట అరుగు కూడా తుడిచేసుకుంటున్నానండి. ఈ అరుగు వాకిలి అయితే 2 పూట్ల తుడుస్తామండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. మాకు ఇంటి ఎదురుగా చెట్టు అయితే ఉంది కదండి, దాని ఆకులు, పువ్వులు అనేవి చాలా ఎక్కువ రాలుతూ ఉంటాయి. అందుకనే రోజుకి 2 సార్లు అయితే తుడుస్తాము. ఖచ్చితంగా 2 టైమ్స్ కంపల్సరీ అండి. ఇంకా ఈ అరుగు మొత్తం వాకిలి అదంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా మా పాపనైతే ఆడిస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఇద్దరు. ఇంకా వాళ్ళు వచ్చారంటే ఇంకా మాకైతే ఇవ్వరు అనమాట, వాళ్ళే ఎత్తుకుంటా అంటారు. ఈరోజైతే ఇంకా
సాటర్డే కదండి, సెలవు తీసుకున్నారంట ఇద్దరు, మరి దేనికో తెలీదు. ఇక్కడే ఉన్నారండి రోజంతా వాళ్ళు పిల్లని ఆడించుకుంటూ. ఇక్కడ నేనైతే ఇవి తుడుచుకుంటున్నాను. అత్తయ్య గారేమో నీళ్ళకి వెళ్ళారండి. ఇంకా మొత్తం అరుగు సొందు అవన్నీ తుడిచేస్తున్నానండి. ఇంకా మా ఆయనగారు అయితే ఇక్కడే ఉన్నారండి, బయట కూర్చున్నారు గాలి వేస్తుందని. ఆయన అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి వర్క్ కొంచెం తక్కువ ఉందని ఇంకా వెళ్ళలేదండి. ఇంక ఇప్పుడైతే ఇవి కూడా తుడిచేసుకుంటున్నానండి. బయట ఉన్న మెట్లు మా పాప అయితే నడుస్తుందండి అరుగు మీద, తనకి అలా అలవాటు అయిపోయింది. ఆవిడైతే మా పెద్ద అత్తయ్య గారండి, పక్కనే వాళ్ళది ఇల్లు, అక్కడ కూర్చున్నారు చూడండి, ఆవిడ మా పెద్ద అత్తయ్య గారు అనమాట. ఇంకా ఆవిడే నడిపిస్తూ ఉంటారు. ఇంకా బయటకు ఆవిడ కనిపించిందంటే చాలు నడిపించమంటది మా పాప. అంటే చేతులు పట్టుకుంటే అలా నడుస్తుంది అనమాట, అదొక ఆట కింద అయిపోయింది. ఇంకో వీడియో చేస్తానండి డీటెయిల్గా, అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను, మేము ఎవరెవరు ఉంటాము ఎలా ఉంటాం అనేది. అదిగోండి మా పాపనైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆడిస్తున్నారు ఇక్కడ. ఇంకా నేనైతే మొత్తం ఆకులైతే తుడిచేసుకుంటున్నాను. మొత్తం తుడిచే వరకు అయితే వీడియో చేయలేను కదండి. మొత్తం తుడిచేసాకైతే ఒక వీడియో, అదే ఒక క్లిప్ చూపిస్తాను. ఇంకా మొత్తం అయితే తుడిచేసుకున్నానండి. నీట్గా అయితే ఎత్తేస్తున్నాను ఒక బుట్టలోకి, చెత్త బుట్టలోకి చేతితోని. మొత్తం అయితే క్లీన్గా చేసుకుంటామండి మేము ఎప్పటికప్పుడు. అదే వాన పడిందని చెప్పాను కదండి, అందుకే రోడ్డు అంతా చెమ్మగా ఉంది. ఇంక తుడిచేసాకైతే ఇలా ఉందన్నమాట. ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే పప్పు దోసకాయ వండానండి. ఇంకా నైట్ చపాతీ అయితే చేయమన్నారు మా ఆయన గారు. ఇంకా చపాతీ కోసం అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్కి. ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా క్లీనింగ్ అన్నీ పెడతానండి, డైలీ రొటీన్స్. సరే అండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.